ఈ రోజు మనం ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన ఒక సైబర్ థ్రెట్ గురించి మాట్లాడుతాం. అదే ఫిషింగ్. సో ఫిషింగ్ లో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అది యాప్ యూజర్స్ మీద జరగదు. సో యాప్ అనేది చాలా సెక్యూర్ అండ్ సేఫ్ ఓఎస్ లా మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. కానీ దాని మీద అటాక్ జరిగిందంటే ఇది సంవాట్ ఇంట్రెస్టింగ్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషింగ్ అంటే ఏంటో చెప్తారు. ఫిషింగ్ అనేది ఒక సైబర్ థ్రెట్ అనమాట. సో అది ఎక్కడ జరుగుతుందంటే యూజర్ హ్యాకర్ అనేవాడు మన సిస్టమ్ కి సమ్ అనానమస్ లేదా మన బాగా యూజ్ చేసుకునే సంవాట్ బ్యాంకింగ్స్ కానీ లేదా సోషల్ మీడియాస్ నుంచి కానీ మనకి మెయిల్స్ కానీ మెసేజ్ కానీ పెడుతూ ఉంటాం. సో అవి ఎక్కువ రావడం వల్ల మనం సెక్యూర్ అనుకుని అవి మనకు బాగా తెలిసిన వాటి నుంచి రావడం వల్ల సెక్యూర్ అనుకుని మనం వాటిని క్లిక్ చేస్తుంటాం. దానివల్ల ఏం జరుగుతుందంటే వాడు అక్కడ నుంచి మన సిస్టంలోకి రావడానికి ట్రై చేస్తాం. ఒకవేళ వాడు అక్కడి నుంచి వచ్చాడంటే మన సెన్సిటివ్ డేటా పాస్వర్డ్స్ కానీ రెసిడెన్స్ కానీ లేదంటే వీడియోస్ ఎక్సెట్రా మొత్తం మన సెక్యూర్ మొత్తం పోతాడు. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి మనం అలాంటివి అవాయిడ్ చేస్తాం. సో చాలా మంది ఏం చేశారంటే అక్కడ క్లిక్ చేసి వాళ్ళ పాస్వర్డ్ని అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేయడం వల్ల ఇలా అప్డేట్ చేసిన వాళ్ళ పాస్వర్డ్స్ అనేవి వాళ్ళ సర్వర్లో స్టోర్ అయ్యాయి. సో హ్యాకర్ అనేవాడు ఈ పాస్వర్డ్స్ అనేవి యూజ్ చేసుకుని వాళ్ళ సెన్సిటివ్ డేటా మొత్తం ఇది 2024లోనే కాదు, ఆల్రెడీ 2016లో ఆల్రెడీ జరిగింది. సో ఇలా జరిగినప్పుడు కృష్ణ బగాలియా అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ దీన్ని ముందుగానే గమనించి సో తనకి నాలెడ్జ్ ఉండటం వల్ల దాన్ని ముందుగానే ప్రివెంట్ చేసుకుని సో సిస్టమ్స్ అనే అథారిటీకి మెసేజ్ చేశారు. సో వాళ్ళు అప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేశారు. సో ఇప్పుడు అది మళ్ళీ రావడంతో చాలా మంది యాప్ యూజర్స్ కొంచెం టెన్షన్ పడతారు. సో మనం ఇలాంటి థ్రెట్స్ నుంచి బయటపడడానికి ఇలాంటి సస్పిషియస్ మెసేజ్ వచ్చినప్పుడు లేదా ఇలాంటి ఫ్రీక్వెంట్గా వచ్చినప్పుడు అలాంటి సైట్స్కి వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ వెళ్ళినా సరే అక్కడ క్లిక్ చేసి మన డేటాని ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. అలాంటప్పుడే మన డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది.